our channel Bhargavi's English, Telugu and Biology classes. Today we are going to discuss about the topic is our past. About past. I went to Hyderabad last week. I met many of my relatives, but I didn't meet my friends. And one more thing, I visited so many places. Those are wonderful places. I see that places, really I felt very happy. One of my friends came to know I went there. They are called me. She started scolding me. I felt very bad for that. I didn't call her back again. నేను ఇంతవరకు చెప్పింది పాస్ట్ యాక్షన్ గురించి. అంటే ఇందాక మాట్లాడుకున్నదంతా కూడా పాస్ట్ యాక్షన్, జరిగిపోయినటువంటి యాక్షన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పానమాట. అంటే మనం పాస్ట్లో క్లియర్గా ఒక వ్యక్తితో మనము మాట్లాడాలి అంటే పాస్ట్కి సంబంధించినటువంటి V2 అనేది మనకి క్లియర్గా రావాలి. మనకి ఇందులో వచ్చేసి V1, V2, V3, V4 ఉంటాయన్నమాట. మనము వీటికి సంబంధించినటువంటి వర్డ్స్ కొద్ది మొత్తంలో డే బై డే మనము ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి మన స్కిల్స్ని. ఓకే, ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పేసి అన్నాడు. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను హైదరాబాద్కి అని అర్థం. ఓకే, ఐ మెట్ మెనీ ఆఫ్ మై రిలేటివ్స్. ఐ మెట్ నేను కలిశాను అని చెప్తున్నా. ఐ విజిటెడ్ అంటే నేను చూశాను. ఐ విజిటెడ్ సో మెనీ ప్లేసెస్, నేను అక్కడ చాలా ప్లేసెస్ని చూశాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ ఫెల్ట్, ఫీల్ అంటే ఏంటి అంటే ఫీల్కి V2 వచ్చేసి ఫెల్ట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ కాల్డ్, పిలిచారు. కాల్ మీన్స్ పిలవడం. కాల్డ్ అంటే పిలిచారు. కాల్డ్ దెమ్, కాల్డ్ మీ, నన్ను పిలిచారు వాళ్ళు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. ఆ విషయం పట్ల నేను చాలా బాధగా ఉంది. షీ స్కోల్డింగ్ మీ, నన్ను విమర్శించడం స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్. ఎందుకు అంటే మమ్మల్ని ఎవరిని కలవలేదు కాబట్టి ఆ అమ్మాయి మమ్మల్ని నన్ను విమర్శించడం స్టార్ట్ చేసింది అని చెప్పినప్పుడు స్కోల్డింగ్ అనే వర్డ్ని మనము యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఐ డిడెంట్ కాల్ హర్ బ్యాక్ అగైన్. డిడెంట్ అంటే నేను మళ్ళీ ఆ అమ్మాయిని మళ్ళీ పిలవలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు. అంటే పాస్ట్ యాక్షన్, పాస్ట్లో మనము ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి అనే విషయం మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, పాస్ట్లో వచ్చేసి మనకి ఫార్ములా ఉందన్నమాట. నెగిటివ్, పాజిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. నెగిటివ్, పాజిటివ్ అనేది ఆన్సర్స్ చెప్పడానికి హెల్ప్ అవుతుంది. దేనికి? ఆన్సర్స్ చెప్పడానికి హెల్ప్ అవుతుంది. ఇంటరాగేటివ్ WH క్వశ్చన్స్ అనేది క్వశ్చన్స్ అడగడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఎలాగ ఆన్సర్ చెప్పడానికి అంటే నెగిటివ్ అంటే ఆన్సర్స్ చెప్పడంలో కూడా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ అంటే నేను చెయ్యలేదు, నేను వెళ్ళలేదు, నేను రాయలేదు అని చెప్పినప్పుడు అది నెగిటివ్ ఆన్సర్ అన్నమాట. పాజిటివ్ ఆన్సర్ అంటే నేను రాశాను, నేను వెళ్ళాను, నేను వచ్చాను అని చెప్పినప్పుడు పాజిటివ్ ఆన్సర్. అంటే ఆన్సరింగ్ చేయడానికి నెగిటివ్ అండ్ పాజిటివ్లో ఆన్సరింగ్ చేస్తాము. ఇంటరాగేటివ్ అంటే ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగినప్పుడు ఇంటరాగేటివ్ని యూస్ చేస్తాం. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇంటరాగేటివ్లో కూడా పాజిటివ్ ఉంటాయి అండ్ నెగిటివ్ కూడా ఉంటాయి. మనము ఇందాక చెప్పినట్టుగానే పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అయితే ఫ్రేమ్ చేసామో ఇంటరాగేటివ్లో కూడా పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేస్తామన్నమాట. ఇక్కడేమో ఆన్సర్స్ చెప్పడం నేర్చుకుంటున్నాము, ఇక్కడేమో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాము. ఓకే, పాజిటివ్గా క్వశ్చన్స్ని అడుగుతాము, నెగిటివ్గా క్వశ్చన్స్ని అడుగుతాము. ఇక్కడ పాజిటివ్గా ఆన్సర్ చేస్తాము, నెగిటివ్గా కూడా ఆన్సర్ చేస్తామన్నమాట. WH క్వశ్చన్స్ అంటే వై, వేర్, వెన్ అన్నప్పుడు WH క్వశ్చన్స్ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, పాస్ట్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది
we you they he she అంతేనా I we you they he she ఇది మనకు తెలుసు ఓకే ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ v1 v2 తెలుసుకుందాము ఓకే మీట్ వచ్చేసి v1 అవుతుంది మెట్ MET మెట్ అంటే v2 అవుతుంది ఓకే ఈట్ అనేది v1 ఏట్ అనేది v2 అవుతుంది రైట్ v1 wrote read read స్పెల్లింగ్ అనేది సేమ్ గానే ఉంటుంది కానీ మనం ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మాత్రం రెడ్ అని పలుకుతాము ఓకే బై బాట్ ఓకే మనకి కొంతవరకు తెలుసుకున్నాం అనమాట వీటితో మనము ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం ఆన్సర్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది నేర్చుకుందాం ఓకే ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి ఆన్సర్స్ చెప్పడం నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఆన్సర్స్ చెప్పడంలో ఇప్పుడు వచ్చేసి V2ని యూజ్ చేస్తాం అనమాట ఫస్ట్ ఏం చేస్తున్నాము V2ను యూజ్ చేస్తున్నాము నేను నా ఫ్రెండ్ని కలిశాను ఐ మెట్ మై ఫ్రెండ్ అతను తన ఫ్రెండ్ని కలిశాడు యు మెట్ యువర్ ఫ్రెండ్ హీ మెట్ హిస్ ఫ్రెండ్ షీ మెట్ హర్స్ ఫ్రెండ్ ఓకే యు మెట్ యువర్ ఫ్రెండ్ అంటే V2ని యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ దే ఏట్ బిర్యానీ వాళ్ళు నిన్న బిర్యానీ తిన్నారు షీ ఏట్ బిర్యానీ నిన్న ఆ అమ్మాయి బిర్యానీ తింది హీ ఏట్ బిర్యానీ నిన్న ఆ అబ్బాయి బిర్యానీ తిన్నాడు ఓకే ఐ బాట్ ఏ డ్రెస్ నేను నిన్న ఒక డ్రెస్ని కొన్నాను షీ బాట్ ఏ డ్రెస్ ఆ అమ్మాయి నిన్న ఒక కొత్త డ్రెస్ని కొనింది హీ బాట్ ఏ డ్రెస్ ఆ అబ్బాయి నిన్న ఒక కొత్త డ్రెస్ని కొన్నాడు అన్నప్పుడు మనము జరిగిపోయిన యాక్షన్ చెప్తున్నాం కాబట్టి ఏం యూస్ చేస్తున్నాము V2ను యూస్ చేస్తున్నాము ఓకే ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ ఇప్పుడు ఏం యూస్ చేస్తాము అంటే V1ని యూస్ చేస్తాం V1 ఇప్పుడు నెగిటివ్ కాబట్టి అంటే నేను చేయలేదు అని చెప్పాలి చేయలేదు అని చెప్పినప్పుడు పాస్ట్ లో ఏం యూస్ చేస్తాము అంటే డిడ్ ని యూస్ చేస్తాం డిడ్ నాట్ ప్లస్ V1 ని యూస్ చేస్తాం ఓకేనా డిడ్ నాట్ ప్లస్ V1 ని యూస్ చేస్తున్నాం ఓకే ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఇక్కడ ఏం యూస్ చేస్తున్నాను V1 ని యూస్ చేస్తున్నాను ఐ డిడ్ నాట్ మీట్ మై ఫ్రెండ్ ఐ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ షీ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ తను తినలేదు అని అర్థం హీ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ షీ డిడ్ నాట్ రైట్ ఎ నోట్స్ దే డిడ్ నాట్ రైట్ ఎ నోట్స్ దే డిడ్ నాట్ go for movie they did not go for movie he did not go for movie అంటే ఇక్కడ వచ్చేసి మనము చేయలేదు అన్నప్పుడు ఏం యూస్ చేస్తున్నాము did not ని యూస్ చేస్తున్నాము ఓకే ఇక్కడ ఏం చేసాము నెగటివ్ ఇక్కడ వచ్చేసి పాజిటివ్ అన్నమాట పాజిటివ్ ని యూస్ చేసినప్పుడేమో ఓన్లీ V2ని యూస్ చేస్తాము ఐ మెట్ మై ఫ్రెండ్ అన్నాము అంటే
V2 యాక్షన్ ని V2ని యూస్ చేస్తాం. V2ని యూస్ చేస్తాం మనము పాజిటివ్ గా ఉన్నప్పుడు. అంటే చెయ్యలేదు, చెప్పలేదు, రాయలేదు అన్నప్పుడు నెగిటివ్. కాబట్టి did not ని యూస్ చేస్తున్నాము ప్లస్ V1 ప్లస్ did not ని యూస్ చేస్తున్నాము. ఓకే, మనకి ఇక్కడ ఆన్సరింగ్ చేయడం నెగిటివ్ గా ఆన్సరింగ్ చేయడం వచ్చింది అండ్ పాజిటివ్ గా ఆన్సరింగ్ చేయడం వచ్చింది. మనము పాస్ట్ లో వచ్చేసి పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటేనేమో V2 ని యూస్ చేయాలి. ఓకే, నెగిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటేనేమో did not ప్లస్ V1 ని యూస్ చేయాలి. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్ లో did ని యూస్ చేస్తాం. Did you plus V1. Did you write? Did you read? Did you buy? Did you eat? Did you meet? Did you bring? Did you write? Did you read? Did you accept? అంటే ఇక్కడ మొత్తం మనము V1 ని యూస్ చేస్తున్నాము. అంటే నువ్వు చేసావా అని అడుగుతున్నాము మనము. ఓకే, నువ్వు చేసావా అని అడిగినప్పుడు did you ప్లస్ V1 ని యూస్ చేస్తాం ఇంటరాగేటివ్ లో. ఇప్పుడు నువ్వు చేయలేదా అని అడగాలి. ఎలా అంటే didn't, did not అన్నమాట. did not ని యాడ్ చేయాలి. did not ని didn't అని పలకడం నేర్చుకోండి. ఓకే, didn't you ప్లస్ V1 అంటే నువ్వు చేసావా అన్నప్పుడేమో did you write అన్నావు. నువ్వు రాయలేదా అన్నప్పుడు didn't you write అని యూస్ చేయాలన్నమాట. did you eat, didn't you eat, did you buy, didn't you buy అంటే పాజిటివ్ గా క్వశ్చన్ అడుగుతున్నాము, ఇక్కడ నెగిటివ్ గా కూడా క్వశ్చన్ ని అడుగుతున్నాము. ఇప్పుడు WH క్వశ్చన్ లో వచ్చేసి మనకు చెప్పాం కదా వేర్, వాట్, వేర్, వెన్, హౌ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే వాట్ ని యాడ్ చేస్తున్నాం. క్వశ్చన్ ని ఫ్రేమ్ చేసేటప్పుడు వాట్ ని యాడ్ చేస్తాం అంతే. ఇప్పుడు పాస్ట్ యాక్షన్, జరిగిపోయిన యాక్షన్ గురించి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఎలాగా అంటే వాట్ ని యాడ్ చేస్తున్నాం. వాట్ డిడ్ యు రైట్, నువ్వేం రాసావు. వాట్ డిడ్ంట్ యు రైట్ అంటే నెగిటివ్ గా కూడా అడుగుతున్నా. వాట్ డిడ్ంట్ యు రైట్, నువ్వు ఏం రాయలేదు. వాట్ డిడ్ యు బై, వాట్ డిడ్ంట్ యు బై, నువ్వేం బై చేయలేదు, నువ్వేం బై చేసావు. వాట్ డిడ్ యు రైట్, వాట్ డిడ్ంట్ యు రైట్. ఇంకా వేర్ డిడ్ యు రైట్, వేర్ డిడ్ంట్ యు రైట్. వెన్ డిడ్ యు రైట్, వెన్ యూస్ చేస్తాం. వెన్ డిడ్ యు రైట్, వెన్ డిడ్ంట్ యు రైట్. హౌ డిడ్ యు రైట్, హౌ డిడ్ంట్ యు రైట్. అంటే ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడంలో మనము వాట్ ని యాడ్ చేస్తున్నాం ఎక్స్ట్రాగా. ఓకే, పాస్ట్ లో మనము ఎలా క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాలి, జరిగిపోయినటువంటి యాక్షన్ కి సంబంధించి మనం క్వశ్చన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే విషయం ఇవాళ నేర్చుకున్నాము. మనకి ఏం రావాలి మెయిన్ గా అంటే V1 V2 మనం మెయిన్ గా ప్రస్తుతం నేర్చుకోవాలి. ఓకే, V1 V2 కి సంబంధించి టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్బ్స్ అనేవి మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను నేను టుమారో క్లాస్ లో. ఓకే, వన్స్ అగైన్ మనం ఇక్కడ పాజిటివ్ గా ఆన్సర్ చేయాలంటే ఏం యూస్ చేస్తున్నాము, V2 ని యూస్ చేస్తున్నాము. ఓకే, పాస్ట్ లో పాజిటివ్ గా మనము చెప్పాలి అంటే
అంటే జరిగిపోయిన యాక్షన్లో పాజిటివ్గా చెప్పాలి అంటే ఓన్లీ V2ని యూజ్ చేస్తున్నాము. ఓకే, జరిగిపోయిన యాక్షన్ పాస్ట్. ఓకే, అందులోనే నెగిటివ్గా చెప్పాలి అంటే డిడ్ నాట్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, డిడ్ నాట్ని ఏమని పలకాలని చెప్పాను? డిడింట్ అని పలికే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఇక్కడ ఆన్సర్స్ చెప్పడం కంప్లీట్ అయింది, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాము. దాన్ని ఏమంటారు? ఇంటరాగేషన్ అని చెప్పేసి అంటాము. ఆ ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందని చెప్పాను. డిడ్ యూ ప్లస్ V1 యూస్ చేస్తేనేమో పాజిటివ్, డిడింట్ యూ ప్లస్ V1 యూస్ చేస్తేనేమో నెగిటివ్. దీనికి WH క్వశ్చన్ అంటే వాట్ ని ఇక్కడ యూస్ చేస్తాం. వాట్ డిడ్ యూ ప్లస్ V1 అంటేనేమో వాట్ డిడ్ యూ రైట్, వాట్ డిడింట్ యూ రైట్ అంటే WH క్వశ్చన్స్ ని కూడా మనం ఎలా ఫ్రేమ్ చేయాలి ఇవాళ నేర్చుకుందాము. ఓకే, పాస్ట్ లో జరిగినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా మనము ఎదుటి వాళ్ళకి ఆన్సర్ చేయాలన్నా క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయాలన్నా మనకి కొంతవరకు ఆ పాస్ట్ కి సంబంధించినటువంటి కొన్ని వర్బ్స్ అనేవి మనం నేర్చుకుని తీరాలి. వాటి గురించి మనము టుమారో డిస్కస్ చేద్దాము. మీరు ఇంకా కొన్ని వర్డ్స్ ని మీరు కలెక్ట్ చేసి వాటికి సంబంధించినటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇవాళ క్లాస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.